ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీకు తెలుసు రాజకీయాల్లో ఉంటున్నాం అవును. కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా మనం అంటాం అనిపించుకోవాలి తప్పదు. బట్ ఫ్యామిలీ అనే వాళ్ళకి పిల్లలకి ఏం తెలుసు చాలా పాపం. కష్టంగా ఉంటది ఆ, కదా. ఇన్న- మీకు వాళ్ళు వచ్చిన హర్ట్ trolls అయిపోతారు, లో sensitive ఒక 2-3 అసలుకి జీర్ణించుకోలేంది డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలుకి? ఒకటి నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి ఆ, నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి కాలేజీకి తీసుకెళ్లాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్ కి వచ్చేవాడు. సొంతంగా. ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. ఓకే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫొటోస్ చేసి పెట్టారు. అసలు వాడు నాకు చెప్పలేక 1 వీక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ, దానికి ఎవరో ఫ్రెండ్ పెట్టారంట. ఒకలాగా ఉన్నాడు వాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. నన్ను చూస్తే అసలు ఒక నిమిషం ఉండదు, మమ్మీ 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 అని ఉంటాడు. ఏం రా వీడు సైలెంట్గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా నాన్న అంటే, నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు అన్నాడు. ఇప్పటికి మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. అంటే వాళ్ళ మనసు హట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక మగ negative పిల్లలకి ఇది వస్తే చాలా కష్టం. వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు వాడు, ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వాడు. ఒక టైంలో అనిపించుంటది కదా రాజకీయాల్లో నుంచి వద్దు వెళ్ళిపోదామని అనిపించుంటది ఇవన్నీ చూసినప్పుడు ఫ్యామిలీకి? నాకు ఎప్పుడు అనిపించదండి, మీకు అనిపించదు? నాకు ఫ్యామిలీకి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నా ఫ్యామిలీని హర్ట్ చేసిన వాడు Hmm. పైకి చెప్పకపోయినా మనసులో ఉంటుంది కదా వాడికంటే ఒక మనస్సాక్షి. వాడు చేసిన తప్పుకు వాడు క్షమాపణ కోరుకొని Hmm. ఇలాంటి తప్పు ఇంక జరగకూడదని వాడు అనుకుంటే చాలు, వాడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాను నేను. పార్టీ కావచ్చు, జగన్ గారికి మీరు బాగా దగ్గరగా క్లోజ్ గా ఉంటారు, ఏ విషయం అయినా కానీ షేర్ చేసుకుంటారు ఆయనతో, ఫ్యామిలీ కూడా. అండ్ మీ పార్టీ, మీ జిల్లా నాయకులు కావచ్చు, ఇచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు? ఏది ఏమైనా కానీ మేము నిలబడతామమ్మా, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ నుంచి అండి ఎవరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఇచ్చినా కూడా ఓకే. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ ఉమెన్. నాకు ఇంట్లో వాళ్ళు అంటే నా బ్రదర్స్, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు, మా పిల్లలు, వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు. Okay. నేనేంటో వీళ్ళకి తెలిస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు నాతో కదా ఉంటారు 24 hours, కానీ లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ నేను ఎక్కువ, వాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవాలి, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనే చూసుకుంటాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకుంటా. మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నా దగ్గర, ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వచ్చి మేడం నాకు చాలా బాధగా ఉంది మేడం, ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇలా అంటే, మనం పోయి చెప్దాము అంటే నేను అన్నాను, మనం లీడర్ అనేవాడు మనకు ఎదురైన సమస్యల్ని మనం ఫైట్ చేయాలి. మన కార్యకర్తలకు, మన నాయకులకు ఒకటి జరిగితే మన మేడంకి చెప్తే మనకి సపోర్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకి మనం కలిగించాలి. అంటే మనం ఫైట్ చేయాలి. మనమే ఏడుస్తూ భయపడిపోయి మనం వెళ్ళి ఎవరినో పోయి మాకు సపోర్ట్ చేయండి అంటే అక్కడ వీక్ అయిపోతారు. ఎదుటోడికి వీక్ అవుతాము, పార్టీలో కూడా వీక్ అవుతాం. సో లీడర్షిప్ అనేది అన్ని తట్టుకొని నిలబడాలి. అది నాకు జగనన్నను చూసిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను. ఆయనకి నాకు తెలిసి ఇండియాలో అంత చిన్న ఏజ్లో ఇన్ని పార్టీలు ఇంత అవమానించి, ఇంత కష్టపడి, ఇన్ని దొంగ కేసులు పెట్టి వాళ్ళ వైఫ్ని, మదర్ని, సిస్టర్ని, వాళ్ళ పిల్లల్ని అసలు ఎలా ట్రోల్ చేసి, ఎలా సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా పెడతారు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక మనిషికి కష్టం. తను మనకెందుకు ఈ రాజకీయాలు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోతే ఆయనకేం వచ్చే నష్టం ఏం లేదు, కానీ తట్టుకొని నిలబడ్డాడు. ఎందుకు? తనని నమ్ముకున్న వాళ్ళు లక్షలాది కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళు కాపాడుకోవాలి. మనమే లేకపోతే వీళ్ళందరూ తట్టుకోలేరని చెప్పి వీళ్ళందరి కోసం ఆయన మళ్ళీ రావటం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి తల్లి గురించి, చెల్లి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు. షర్మిల గారికి కూడా అలానే ఉంటారు. వాళ్ళ బర్త్డేలు ఉన్నా, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీలు ఉన్నా కానీ మీరు స్టేటస్లు పెడతారు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. ఆ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సన్నిహితంగా ఉండే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత క్లోజ్నెస్ ఎవరికైనా ఉంది అంటే రోజా గారికి. ఒక రకంగా అందరికి తెలిసిన విషయం అది, ప్రతిపక్షాలకి, అధికారంలో అందరికి కూడా.
ఫ్యామిలీ చల్లా చెదరైపోయింది కదా. ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ రకరకాలుగా వింటుంటాం, వాళ్ళ వర్షం వీళ్ళ వర్షం. ఆ విన్నప్పుడు అసలు వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు ఖచ్చితంగా feeling ఎప్పుడు కలుస్తారండి, కలుగుతుందా ఖచ్చితంగా మీకు? కలుస్తారు. బ్లడ్ రిలేషన్ అనే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. Hmm. కొన్ని రోజులు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారేమో కానీ అది ఎప్పటికీ నిలవదు. Hmm. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా మేము ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయినాడు. ఎప్పుడు కూడా వైఫ్ని తీసుకురాని చంద్రబాబు నాయుడు వైఫ్ని తీసుకురావటం, వైఫ్ కోడలు కొడుకుతో నారావారిపల్లికి వెళ్ళి ఏమంటారు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండేజ్ ఉండాలి అనేది. పోయింది కదా ఆయన పోయిన తర్వాత మొత్తం అసలు. లేదు, మొన్నటి వరకు లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని తన ఏమంటారు పచ్చ ఛానళ్ళ ద్వారా విషం చిమ్మి, ఇదే నందమూరి బాలకృష్ణ ఆఫీస్ అని చెప్పి ఎన్బికే ఆఫీస్ నుంచి ఆవిడ మీద ఎన్ని అలిగేషన్స్, ఎన్ని నీచమైన పోస్టులు పెట్టారు. ఆవిడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్, సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఈరోజు ఎందుకు వాళ్ళతో కలిశారు, ఎందుకు వాళ్ళతో బాగున్నారో అక్క చెప్పాల్సిందే, మాకు తెలీదు. కానీ జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే, ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఇంతవరకు నేను చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగనన్నని ఎవరైనా అనవసరంగా ఒక మాట అన్నా, ఒక అవమానం చేసినా, లేదా ఆయన్ని బాధ పెడితే వెంటనే వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ నష్టం మనం చూడొచ్చు. ఎవరైనా మీరు పేరు తీసుకోండి, వాళ్ళందరూ నష్టపోయారు. ఎందుకంటే నాకు తెలిసి జగన్ గారు కానీ మన భారతమ్మ గారు కానీ వాళ్ళు భగవంతుడిని బాగా నమ్మిన వ్యక్తులు, చాలా మనుషులు అంటే ప్రేమ ఉన్న వ్యక్తులు. సో ఎవరికి నష్టం చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. అండ్ వాళ్ళని నమ్ముకుంటే ప్రాణమైనా ఇస్తారు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో అది టైం అనేది ఖచ్చితంగా చెప్తుంది. బట్ ఒకటి ఫ్రాంక్ గా చెప్పండి రోజా గారు, ఎందుకంటే మొన్న మీరు చూస్తే ఎప్పుడో 2-3 years ముందు జరిగిన యాక్సిడెంట్ ని తీసుకొచ్చి జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని పచ్చ ఛానల్లో ఎంత ఘోరంగా వేశారు. మళ్ళీ విజయమ్మ లెటర్ పెడితే అది ఫేక్ లెటర్ అన్నారు. మళ్ళీ ఆవిడ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అటు కాంగ్రెస్ ఏమో ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చేలాగా వాళ్ళు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఈ విధంగా ఫ్యామిలీలో చిచ్చు పట్టాలని చూస్తున్నాడు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. ఖచ్చితంగా భగవంతుడు ఈ ఫ్యామిలీని కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒకటి చెప్పండి, ఎందుకంటే అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది, లేకపోతే ఆస్తిలో వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా? కాదు, అధికారం వచ్చేదాకా బాగున్నారు కదా, అధికారం కోసం అయితే ఎప్పుడో గొడవలు ఏంటింది కదా. అదే నేను చెప్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాటాలో వచ్చిన గొడవలని ఒకరు చెప్తారు. ఇప్పుడు మొన్న అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇద్దరికి ఎంత అవసరమో అంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసే వెళ్ళారు. ఆయన ఉండగానే అన్ని పార్టీషన్స్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఏం ఆశిస్తున్నారు, ఎవరు వెనకుండి ఇది నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియలేదు. తెలిస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తారు కదా. ఇంకెవరున్నారు ఇంకా వెనక నడిపించడానికి? అంత శక్తులు ఏమున్నాయి అక్కడ? ఉంది అన్న, చెల్లి, అమ్మ, వాళ్ళ ముగ్గురు మీద కాదు కదా. వాళ్ళ ముగ్గురికి ఎంత బాండేజ్ ఉంది, ఎంత అఫెక్షన్ ఉంది అనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. అవును. ఇప్పుడు వెనక నుంచి ఎవరు చిచ్చు పెడుతున్నారు అనేది తెలిస్తే, ఆ చిచ్చు కారణం ఏంటో తెలిస్తే అంతా సెటరేట్ అయిపోతుంది. సో అదే దాంట్లో చూస్తున్నాం, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది.